వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము మామిడికాయ పప్పు చేస్తున్నామండి. మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ 250 గ్రామ్ బ్యాళ్ళు తీసుకున్నానండి. ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను 1/2 అవరు. నెక్స్ట్ నేను ఇక్కడ 50 గ్రామ్ మామిడికాయ వేస్తున్నానండి. 2 మీడియం సైజ్ టొమాటో వేస్తానండి, కొన్ని గ్రీన్ చిల్లీ. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే పసుపు. నేను పప్పు ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి. ఇలా కుక్కర్ అంతా బాగా కవర్ పెట్టి క్లోజ్ చేసుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ పప్పు అంతా ఉడికిన తర్వాత చూడండి, ఇలా అంతా మ్యాచ్ చేసుకోవాలండి. పప్పు కూల్ అయిన తర్వాత చూడండి, పప్పు అంతా ఇలా మ్యాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు పెడుతున్నానండి. మామిడికాయ పప్పులోకి తాలింపు పెడుతున్నాను. ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నానండి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్. నెక్స్ట్ ఆవాలు వేస్తున్నానండి, అలాగే జీలకర్ర, అలాగే శనగబాలు. నెక్స్ట్ ఆనియన్, అలాగే గార్లిక్, కర్రీ లీవ్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు నేను మామిడికాయ పప్పును యాడ్ చేస్తున్నానండి. పప్పు అంతా వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కవర్ పెట్టి 1 మినిట్ పాటు కుక్ అవనివ్వండి. ఎందుకంటే మనం చూడండి 1 మినిట్ తర్వాత ఇలా అంతా కుక్ అయింది కదా. సో ఇప్పుడు మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని చూడండి, ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. 1 మినిట్ ఎందుకు కుక్ చేస్తానంటే తాలింపు పెట్టాం కదా పప్పులకి. సో ఆ తాలింపు అంతా బాగా కలుచుకుంటుందండి. సో మామిడికాయ పప్పు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thanks for watching this video.